వ్యక్తులు తమ వయసులో ఉన్నప్పుడు తమకు నచ్చిన పార్ట్నర్‌ని సొంతం చేసుకుందాం, పెళ్లి చేసుకుందామని చాలా రకాల కాంప్రమైజెస్‌కి రెడీ అయితారు. అంటే ఏంటిది? ఆ వ్యక్తి తమ మతానికి సంబంధించి కాకపోయినా, తమ దేశానికి సంబంధించి కాకపోయినా, తన ఐడియాలజీకి సంబంధించి కాకపోయినా, తన ఆహారపు అలవాట్లతోటి సరితూగకపోయినా వాళ్ళు పెళ్ళికి రెడీ అంటారు, ఒప్పుకుంటారు. కానీ కొంతకాలం తర్వాత ఏం చేస్తారంటే, తమ యొక్క ఇష్టాయిష్టాలను ఆ వ్యక్తి పైన రుద్దుతా ఉంటారు. మెల్లగా మార్చడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు. ఇది చాలా ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్ లోపల జరుగుతా ఉంటది. 'జేడీ వ్యాన్స్' అనే అతను ఒక వైట్ కన్జర్వేటివ్ క్రిస్టియన్ పాపులేషన్‌ని అడ్రెస్ చేస్తూ, నా భార్య గూడా మతం మారితే బాగుంటదని నేను ఫీల్ అయితున్నా, కోరుకుంటున్నా. మారాలని గూడా విశ్వసిస్తున్నా అని బాహాటంగా స్టేజ్ మీద చెప్పిండు. ఇదొక రకంగా కోయర్షన్ టాక్టిక్. ఒక సటిల్ ఇంప్లిసిట్ హైరార్కీ అతని మాటల లోపల కనిపించింది. మీరు బయట ఎక్కడైనా చూడండి, ఇట్లాంటి ఇంటర్ ఫెయిత్ కపుల్స్ లోపల మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మేల్ పార్ట్నర్ ఉన్న మతంలోకి లేకుంటే ఐడియాలజీకి కన్వర్ట్ అయిపోతారు. ఇది చాలా సున్నితమైన అంశం. మీరు ఒకరి వైపుకు అట్రాక్ట్ అయితున్నప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. ప్రస్తుతం ఈ ఫేజ్ లోపల ఎట్లా ఈ వ్యక్తి ప్రవర్తిస్తున్నాడు? ఒక 10 సంవత్సరాల తర్వాత ఎట్లా? ఒక 20 సంవత్సరాల తర్వాత ఎట్లా? కనీసం ఒక సంవత్సరం తర్వాత ఎట్లా ప్రవర్తించబోతుండు? కొంచెం కామన్ సెన్స్ అప్లై చేయండి. మీరు ఏ వ్యక్తినైతే పెళ్లి చేసుకోబోతున్నారో ఆ వ్యక్తి యొక్క మత విశ్వాసాలేంటివి? ఆచార వ్యవహారాలేంటివి? ఐడియాలజీ ఏంటిది? బాగా చదవండి. క్షుణ్ణంగా విశ్లేషించుకోండి. ఒక వ్యక్తితోటి మీరు జీవితాంతం కొనసాగుదామని డిసైడ్ అయినప్పుడు, ఒకటికి 2 సార్లు బేరీ చేసుకోవడం తప్పు కాదు గదా!